హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ బ్లాగ్స్. ఈ వీడియోలో దొండకాయతో రెస్టారెంట్స్లో, ఫంక్షన్స్లో, ఇంకా స్పెషల్ అకేషన్స్లో టేస్టీగా ఉండే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. దీన్ని కొందరు గుత్తి దొండకాయని, కొందరు మసాలా దొండకాయ అంటారు. దీనికోసం నేను 1 కిలో దొండకాయని తీసుకొని నీళ్లు వేసి 10 నిమిషాలు నానబెట్టాను. తొక్క ఏమి తీయకుండా ఇలా డైరెక్ట్గా దొండకాయని వండేస్తాం కాబట్టి ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగినప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి కడిగితే పండించినప్పుడు కొట్టే మందులు ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా అన్ని దొండకాయలని క్లీన్ చేసిన తర్వాత ఇలా ఫిల్టర్లో వేసి వాటర్ అని డ్రైన్ చేసేసాను. ఇప్పుడు ఈ కూరకి దొండకాయలను ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయకి ఇలా 2 చివర్లలో కట్ చేయాలి. తర్వాత ఇలా ఒకే ఎడ్జ్ ఓపెన్ అయ్యేగా నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ సమానంగా ఉన్నప్పుడే టేస్ట్ కూడా ఒకేలా ఉంటుంది. ఈ కూరకి దొండకాయని ఇంకో విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 చివర్లు కట్ చేసిన తర్వాత ఒక ఎడ్జ్ నుంచి 2 ముక్కలుగా కట్ చేసి ఇంకో ఎడ్జ్కి తిప్పి 2 ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కూరగాయలు, ఉల్లిపాయలు కానీ కట్ చేసే విధానం, కట్ చేసే సైజు బట్టి కూర టేస్ట్ మారుతుందని మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఇలా అన్ని దొండకాయలు కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్లో వేసి దొండకాయలు మునిగే వరకు నీళ్లు పోసి కొంచెం ఉప్పు, పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి దొండకాయలు 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ దొండకాయలు ఉడికేలోగా మసాలా పేస్ట్ కోసం ఉల్లిపాయలు, టమాటో కట్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ, టమాటో ముక్కల్ని మిక్సర్ జార్లో వేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు, పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను. 1 కిలో దొండకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు 2, టమాటోస్ 2 తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ముక్కలుగా కట్ చేసిన 1 ఇంచ్ అల్లం, కలర్ కోసం ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇలా కొన్ని బిర్యానీ స్పైసెస్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు, 1 స్పూన్ దోసపప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంతలో స్టవ్ పై పెట్టిన దొండకాయలు ఉడికాయో లేదో చూద్దాం. ఇలా 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దొండకాయలన్నింటినీ వాటర్ నుంచి సపరేట్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసాను. మేము చాలా తక్కువ కారం తింటాం కాబట్టి ఒకటే వేసాను. ఇవి వేగిపోయాక ఈ మసాలా పేస్ట్ని వేసేయాలి. ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టి నీట్గా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెడితే మసాలా పేస్ట్ కొంచెం మాడినా కూడా టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ మసాలాకి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి నీట్గా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు నీట్గా వేగనివ్వాలి. చూడండి, ఇలా మసాలా పేస్ట్ నుండి ఆయిల్ ఎప్పుడు సెపరేట్ అవుతుందో మసాలా పేస్ట్ నీట్గా వేగిపోయినట్లే. ఇప్పుడు దీనిలో ఉడకబెట్టి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసి నీట్గా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ముందు దొండకాయల్ని 50% నీళ్ళలో వేసి ఉడకబెట్టాను కదా, అలా కాకుండా కొందరు ఆయిల్లో వేసి 50% ఫ్రై చేస్తారు. అలా అయితే ఎక్సెస్ ఆయిల్ అవుతుందని నేనైతే నీటిలోనే ఉడకబెడతాను. ఇలా ఉడకబెట్టినా కానీ టేస్ట్ ఏమీ మారదు, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి నీట్గా కలిపి 1 కప్పు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు నీట్గా కలిపి ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాలో లేదో చెక్ చేయాలి. నేను ఇందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. మనం వేసే ఇన్ని మసాలాల దగ్గర ఇంత కొంచెం పంచదార కూర మొత్తం తీయగా ఏమి అవ్వదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ దొండకాయకి నీట్గా పట్టాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు నీట్గా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా, కమ్మని మసాలా దొండకాయ రెడీ అయిపోయింది. దొండకాయని ఆయిల్లో ఫ్రై చేస్తే కలర్ కూడా తెల్లగా అయిపోయేది. మనం నీటిలో ఉడకబెట్టడం వల్ల కలర్ కూడా మారలేదు. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.
ఈసారి మీకు ఎప్పుడైనా లేత దొండకాయలు దొరికినప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దొండకాయ చీప్గా తీసేయకుండా ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.